వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తుంది. పరకాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. మూధోల్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పోలీస్ సమరవీరుల త్యాగాలు మరవలేనివని నివాళులు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం దుకాణాల కేటాయింపు. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పథకం ద్వారా పింఛన్ అందేలా కృషి చేస్తానని పరకాల ఉత్తమ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 121 మంది దివ్యాంగులకు మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందరికీ మంజూరైన సదరం ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. బండి రవి అశోక్. నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఉదయమే 8 గంటలకు పోతే ఒక ముసలమ్మ ఎదురుగా వచ్చి, నేను ఒక పరామర్శకు పోయినా ఆ గ్రామంలో ఒక ముసలమ్మ వచ్చి అడ్డం తిరిగింది. ఆ అమ్మ అన్నది ఏడ్చుకుంటూ వచ్చి, నా గిన్నెలు బోళ్ళు బొచ్చలన్నీ తీసి అవతల పడేసి, నా కొడుకు బిడ్డ నువ్వు కొంచెం వచ్చి చెప్పవా అన్నది. ఎందుకు ఏం జరిగిందని అమ్మ అని అడిగిన. 8 ఎకరాలు ఇచ్చిందట, ఇద్దరు కొడుకులకు 8 ఎకరాలు ఇచ్చిందట. మరి నువ్వేం ఉంచుకోలేదా అమ్మ అన్నాడు. నాకెక్కడ బిడ్డ, నాకేం ఉంచలే, నీకు మేము జాబ్తాం కదా, చెరో నెల పెట్టుకుంటాం, నువ్వు పంచమని చెప్పి పంచుకున్నాడు. పంచుకున్న రోజు నుంచి రోజులు వెళ్ళానట్టుగా పంచుడు అయిపోయింది. ఈ ముసల్దాన్ని ఈయన ఉంచుకుంటలేడు, ఆయన ఉంచుకుంటలేడు. నెల నాడు పంచుకున్న రోజు లొల్లి. లాస్ట్కు నిన్న ఎందుకురా నాకు తిండి పెట్టవరా అంటే, ఉదయం 8 గంటలకు సమానాన్ని తీసి అవతలేసిండట. నువ్వు వీడు ఉండకు, ఎట్టనవో ఎక్కడ ఉండు అని. ఎక్కడ పోతుంది అట్లా అంటాము. నేను కూడా ఈ సందర్భంగా చెప్పేది, వెస్ట్ జోన్ పరిధిలోని ఓ ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన కేసులోని నిందితుడిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అందరూ కలిసి ఉండాలి. వన్ కమ్యూనిటీ షుడ్ నాట్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అడ్డమే వస్తాను. వారం క్రితము సాయంత్రం టైంలో పుల్సంపుర ఇన్స్పెక్టర్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు స్టోన్ పెల్టింగ్ అవుతుంది ఏరియాలో అన్న ఇన్ఫర్మేషన్ మేరకు చాలా అదుర్దాగా పోలీస్ స్టాఫ్ అంతా కూడా, ఏసీపీ ఇన్స్పెక్టర్ అంతా కూడా ఏరియాకు వెళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది సబ్జీ మండి ఏరియాలో, ఉప్పర్ బస్తీ సబ్జీ మండి. అయితే ఇక్కడ ఎందుకు వెళ్ళగానే అక్కడ ప్రతి ఇంటి పైన అక్కడక్కడ ఇండ్ల మీద రాళ్ళు పడడము, నిమ్మకాయలు పడడము, ఇవన్నీ పడడం చూసి స్పెసిఫిక్గా ఇది రాళ్ళు ఎందుకు పడుతున్నాయని మేము ఇంకేదైనా రీజన్ ఏమో అని వెళ్తే అక్కడ స్టోన్స్ పడడం, తీరా మనం గమనిస్తే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన హౌసెస్ పైన మాత్రమే అట్లాంటి స్టోన్స్ పడుతున్నాయి. ఎందుకు ఇట్లా పడుతున్నాయి అని ఫస్ట్ అక్కడ ఉన్న పబ్లిక్ని అంతా కూడా సిటిజన్స్ని జమ చేసుకొని ఒక 2-3 యూత్ గ్రూప్స్ తయారు చేసి కంటిన్యూస్గా ఒక 2-3 రోజులు రాత్రి మనం ఆ ఏరియాలో ఉండి करना बोल के उसके बाद वो बच्चा जिसके शोएब नाम के जो बच्चा को आज गिरफ्तार किए 24 इयर्स प्राइवेट ऑक्यूपेशन का, वो क्या सोचा
ऐसा मुझे डांट रहा है बोल के उसके औरतों को चिढ़ने के लिए ही स्टार्टेड टीजिंग विमेन इन द हाउस। और एक बार उसने वो उसको डांटा कि ऐसा काम नहीं करने के लिए। ये दोनों मन में रखे हुए वो पेट्रोल लाके वो शोएब और एक बच्चा के साथ पेट्रोल लाके उसका व्हीकल को बर्न किए। इससे वी वांट टू गिव a message that you cannot take advantage of doing something। पहले पर्सनल ग्रजेस के ऊपर ऐसा काम नहीं करना and you cannot create any law and order issues in the area, number 1। number 2 and law and order issues create करने के लिए और एक information देने का कोशिश भी मत करना। Police have very strong network of support from the people and we will see that law and order is perfectly maintained in the area। He involved in any other? No, but they have procured petrol, they planned it and they have done it। That element of mischief is there that I want to create this on some other community, number 1। number 2 I want to create that just because he has वो डांटा मुझे मैं ऐसा काम करना बोल के वो अच्छा नहीं है, वो क्रिमिनल इंटेंट है उसमें। బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ విద్యా సంస్థల బంద్పై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। బోస్పల్లి ప్రతాప్ రాష్ట్ర ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది। ఈరోజు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి। పక్కకే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది। కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 7,000 మంది రిటైర్మెంట్ అయ్యారు, కానీ ఒక్కరిని కూడా రిక్రూట్మెంట్ చేయలేదు। రిక్రూట్మెంట్ లేకుండా అదే జనంతో సంఖ్య ఎంత తగ్గినాక కూడా కార్మికుల పనిభారం పెంచడం జరిగింది। పూర్వం మేము కూడా ఆర్టీసీలో పనిచేసినాం। ఆర్టీసీలో పనిచేస్తే స్పేర్ డ్యూటీ అని ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఉంటారు, ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు కూర్చొని సైన్ పెట్టి కూర్చోవాలి। 3 అవర్స్ దాటితే అటెండెన్స్ వచ్చేది, కానీ ఈరోజు అట్లా లేదు। కేసీఆర్ ప్రభుత్వం 3 గంటలు 4 గంటలు కూర్చున్నాక డ్యూటీ దొరకకుంటే డ్యూటీ ఖచ్చితంగా చేయాలంటారు, అంటే సెకండ్ షిఫ్ట్ చేపిస్తున్నారు। దాంతోపాటు మెకానిక్ రిక్రూట్మెంట్ లేదు, ప్రైవేట్కి మెకానిక్లు వచ్చారు, డీజిల్ వస్తాడు ప్రైవేట్ వాడు అయ్యింది। ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రైవేట్ చేయాలంటుండు। మన క్యాబినెట్ మీటింగ్ పెట్టి 30% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాయంట, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు బస్సులు తీసుకొని వాళ్ళకి ఆదాయం రావాలి, కార్పొరేషన్ కాదు ప్రభుత్వానికి కాదు। 20% అద్దె బస్సులు ఆల్రెడీ ఉన్నాయి, అద్దె బస్సులు ఉండగా కూడా ఇంకా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుంది। ఈ 56,000 మందికి ఉద్యోగాలు లేక ఈ సెప్టెంబర్ నెల జీతం రాక దసరా పండుగ చేసుకోలేదు, రేపు వచ్చే మన దీపావళి పండుగ కూడా లేకుండా అయిపోయింది। వాళ్ళకు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి। ఏదైతే ఆర్టీసీ చౌరస్తాలో ఉన్నటువంటి 9 ఎకరాల స్థలం ఏదైతే ఉందో పూర్వము మన ప్రధాన కార్యాలయం ఉండే ఆర్టీసీకి ఆ 9 ఎకరాలు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ కొడుకు పేరు మీద ఇప్పుడు అది లీజ్ తీసుకోవాలని ప్రాసెస్ అంతా తయారైంది। దాంతోపాటు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనకేమో వరంగల్ బస్టాండ్, వరంగల్ ₹1,00,000 5 ఎకరాల పొలం, శ్రీనివాస్ యాదవ్ 9 ఎకరాలు, అట్లాగే వినోద్ కుమార్ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ మాజీ ఎంపీ కరీంనగర్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ఆయన కట్టబెట్టాలని ఫైల్ ఓటు కూడా మూవ్మెంట్ అయింది। ఇవన్నీ బయట పెడతామని ఇప్పుడు ఆయన కార్మికుల మీద బెదిరించడం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం। మేము గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు ఇదే ఆర్టీసీ కార్మికులు కూడా 45 రోజులు కానీ ఉద్యోగాలు వదిలిపెట్టి ఇప్పటికి జీతాలు రాలే। అటువంటి కార్మికులను ఈయన ఇది చేయడం మంచి పద్ధతి కాదు। దీంట్లో కేంద్రం కూడా ఖచ్చితంగా ఇందులో కేంద్రము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, జోక్యం చేసుకొని ప్రజారక్షణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు। పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మూధోల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు। యువకులకు సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేయనున్నామని వివరించారు।
ప్రేమ్ వచ్చేసే ఏం కాదు, బాగా ముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది ముదోల్లో. ఎప్పుడైనా ముదోల్లో అనేది ఎనీ సోషల్ ప్రోగ్రామ్ ముదోల్లో ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ముదోల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ముదోల్లో ఎప్పుడు కూడా కాపరేషన్, ప్రజలు అనేది చాలా మంచిగా కాపరేషన్ ఉంటుంది. ఎనీ సోషల్ ప్రోగ్రామ్ లో ముందుండి వస్తూ ఉంటుంది. కాబట్టి ముదోల్లో ఈ ఆర్గనైజ్ చేసిన జరిగింది. ప్రత్యేకించి కాసిన డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జస్ట్ షార్ట్ నోటీస్ లో ఇంత మంచి ఏర్పాట్లు చేసి ఎంతమంది డోనర్స్ ని ఫెసిలిటీ చేసినాను. ఇంకోటి లోకల్ పోలీస్ వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎంతమంది డోనర్స్ ఇది కూడా షార్ట్ నోటీస్ లోనే 1-2 days లోనే అనుకున్నాము. 1-2 days లోనే ఎంతమంది మొబిలైజ్ చేశారంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మా నిర్మల్ పోలీస్ నుంచి కూడా ప్రత్యేక ఎంతో మందిని ఎమర్జెన్సీలో ఉన్న వారిని ప్రాణం కాపాడుతుంది. మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఒక డాక్టర్ గా ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల అందరికీ మంచిదే. ఇది 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారు ఎవరైనా కానీ ఇవ్వచ్చు. మరి ఈ ఎస్ఐ గారు చెప్పినట్టు ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మన లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వెళ్ళిపోయి, మన లోపల ఉన్నటువంటి ఈ కొవ్వు కానీ ఇంకా ఎక్స్ట్రా ఐరన్ కానీ ఇవన్నీ పోతే మనకు చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది. మళ్ళీ మన లోపల కొత్త రక్తం అనేది కూడా తయారవుతుంది. కాబట్టి మన లివర్ కు, మన ప్యాంక్రియాస్ కి. బైన్సా డివిజన్ ముదోల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు పోలీసులు మరియు డోనార్స్ ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. మనము 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ అమరవీరుల వారోత్సవాలను జరుపుకుంటున్నాము. పోలీసు త్యాగాలను గుర్తు చేసుకుంటూ త్యాగాలు చేసిన వారి ఫ్యామిలీ మెంబర్స్ను పోలీస్ స్టేషన్, అదేవిధంగా వారం రోజులుగా వ్యాసరచన పోటీలు, పిల్లలకు వక్తృత్వ పోటీలు, పెయింటింగ్ కాంపిటీషన్స్, నేనే పోలీసుని అయితే రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్తో వ్యాసరచన పోటీలు కూడా పిల్లలకు కండక్ట్ చేయడం జరిగింది. 1వ, 2వ, 3వ బహుమతులు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రమంలో ఈరోజు ముదోల్లో దాదాపు 75 పైగా రిజిస్ట్రేషన్ రక్తదానానికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. పోలీసులు కానివ్వండి, డోనర్స్ కానివ్వండి, ముదోల్ ప్రాంతంలోని వారు. ఈ బైన్సాలో డాక్టర్స్ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. దీనికి రక్తదానం చేసిన అడిషనల్ ఎస్పీ బైన్సా రాజేష్ వల్ల గారు, అదేవిధంగా సిఐ ముదోల్ శ్రీనివాస్ గారు, ఆల్ ఎస్ఐస్ ఆఫ్ ముదోల్ సర్కిల్ అండ్ బైన్సా డివిజన్ అందరూ కూడా రక్తాన్ని దానం చేశారు. అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ కూడా రక్తాన్ని ఇస్తూ ఉన్నారు, డొనేట్ చేస్తూ ఉన్నారు. ఒకరి రక్తము 3 ప్రాణాలను సేవ్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఎల్లవేళలా ఫ్యామిలీస్ను లెక్క చేయకుండా, పర్సనల్ లైఫ్ను లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క రక్షణ కొరకు సమాజంలో ఎల్లవేళలా పాటుపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రక్తాన్ని కూడా వారు 3 జీవితాలు కాపాడడానికి వారి యొక్క రక్తం ఉపయోగపడుతుంది. ఐ హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్, బైన్సా పోలీస్. వారు ఎవరైతే రక్తాన్ని ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేశారో, అదేవిధంగా సామాజిక కర్తవ్యంగా సోషల్ యాక్టివిటీలో ముందు ఉంటూ డోనార్స్ కూడా చాలామంది డోనార్స్ ముందుకొచ్చి తమ రక్తాన్ని ఇప్పుడు డొనేట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 75 మందికి పైగా సివిలియన్స్ కూడా రావడం జరిగింది. పోలీసులు కాకుండా సివిలియన్సే చాలా మంది రావడం జరిగింది. సో వారిని కూడా నేను సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయకోడ్ ఎస్సీ కాలనీలో చర్చి పరిసర ప్రాంతాల్లో మరియు రోడ్డు పక్కన ఉన్న చెత్తను తొలగించి శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బుడుగ జంగాల కాలనీలో రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను చెత్తా చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సంగమేశ్వర్, ఎంపీఓ శ్రీకాంత్ గౌడ్, ఎఫ్ఏ యాదవులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. आपको वाल को
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకామాత కళ్యాణ మండపంలో నూతన మద్యం పాలసీ 2019-21 సంవత్సరాలకు గాను లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 40 మద్యం దుకాణాలకు గాను 475 దరఖాస్తులు వచ్చాయని లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందన్నారు. దయచేసి ఎంత అప్లికెంట్స్ కూర్చోవాలండి. లాస్ట్ ఎల్లారెడ్డి స్టేషన్ నెంబర్ 17 అండి. షాప్ నెంబర్ బీబీపీ షాప్. మూధోల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు పక్కన గల ఖజానా చెరువు అందమైన తామర పువ్వులతో నిండి కళకళలాడుతోంది. ఎంతో ప్రత్యేకత గల తామర పువ్వులు నీటిపై తేలియాడుతూ చెరువుకు ఆకర్షణగా వెలిశాయి. తామర పువ్వులు ఉదయించే సూర్యునితో విచ్చుకుని రాత్రి సమయాల్లో ముడుచుకుంటాయి. బురద నీటిలో వెలిసిన తామరలు అంధత్వానికి, స్వచ్ఛతకు ప్రతీకగా ఉంటాయి. మనుషులు కూడా వారి బాహ్య పరిస్థితులు ఎలాగున్నా అంతర్గత పవిత్రత చెదరకుండా ఉండాలని గుర్తు చేశాయి. ముఖ్యంగా ఎల్లప్పుడూ నీటిలో ఉండే తామర ఆకుకు కూడా తడి అంటుకోదు. ఆర్టీసీ సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తే నాడు నిరంకుశ నిజాం దురాగతాలను ఎదుర్కొన్నట్టే తెలంగాణ ప్రజలు నేడు నిరంకుశ నిజాం కేసీఆర్ దురాగతాలను కూడా ఎదుర్కొంటారని, నియంతృత్వ పాలన ఇక చెల్లదని, ఖబర్దార్ కేసీఆర్ అని సిపిఐ నగర కార్యదర్శి ఈటీ నరసింహ హెచ్చరించారు. అఖిల పక్షం పిలుపు మేరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా బంద్ పాటించి జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీను హిమాయత్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఈటీ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకుంటే పోలీసులను అడ్డు పెట్టుకుని నిరంకుశ పాలన సాగుతుందా అని మండిపడ్డారు. శాంతియుత వాతావరణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని, చట్టబద్ధంగా సమ్మె చేస్తే ప్రభుత్వం సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించకుండా మొండి పట్టుదలతో ఉంది. చట్ట విరుద్ధమైన సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పీకేశామని, వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పిచ్చి పిచ్చి ప్రకటనలు ఆర్టీసీ కార్మికులకు ఆందోళనలకు గురి చేస్తున్నాయని, దీంతో వారు మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోర్టులో కూడా మీరు బాగా ఆర్గ్యుమెంట్ చేయండి, మా ఫేవర్లో చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లీగల్ న్యాయవాదులకు చెప్పడం అనేటటువంటిది ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మేము ఒకటే చెప్తున్నాం, సిపిఐగా ప్రజలంతా మద్దతు ఆర్టీసీ కార్మికుల వైపు ఉంది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి అందరూ కూడా ఆలోచన ఉన్నది. ఆ వైపున మీరు ఆలోచించండి. నిరంకుశ నిజాం పాలన వైపు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో
వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో గతంలో నువ్వు ఎలక్షన్లప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలనే అమలు చేయమంటున్నారు తప్ప మరొక కోరిక అనేటటువంటిది ఆర్టీసీ కార్మికులు ఏం కోరడం లేదు. మీరు ప్రతిదీ పోలీసుల ద్వారా అణిచివేయాలనేటటువంటి ఆలోచన మంచి పద్ధతి కాదని చెప్పి ఈరోజు రేపటి బంద్ సక్సెస్ చేయాలని చెప్పి బైక్ ర్యాలీ తీయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రజానీకానికి హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ మొత్తం ఉన్నటువంటి సంస్థలకు అందరికీ కూడా అందరూ వ్యాపార వర్గాలు కూడా రేపు స్వచ్ఛందంగా బంద్ చేసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాల్సిందిగా సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ తరఫున హైదరాబాద్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. దయచేసి పర్మిషన్ లేదండి. సింగల్ సింగల్ వస్తే ఒక్కొక్కరు వేసుకోపోతే నారాయణపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు రథం పాండేరెడ్డి, సత్తా యాదవ్, నందు నమాజీ, కాంగ్రెస్ నాయకులు బండి వేణుగోపాల్ రెడ్డి, సిపిఎం నాయకులు వెంకట్రామరెడ్డి మరియు విద్యార్థి సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దయచేసి మన కార్యక్రమం అంతా కూర్చోవాలండి ప్లీజ్. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. స్లో శేఖర్ రెడ్డి సైడ్కి వెళ్తాం. అంతే आपको షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక R&B గెస్ట్ హౌస్ లో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు కామారెడ్డి నియోజకవర్గంలోని 186 మంది లబ్ధిదారులకు సుమారు 1,82,00,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 33 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 19,28,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వం విప్ గంప గోవర్ధన్ పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అంచను జీడి లక్ష్మి తర్వాత జాలిగా నరసమ్మ.
నెక్స్ట్ సంగమేశ్వర్ బట్ట లక్ష్మి సంగమేశ్వర్ పులిపాక బాబాయ్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ మచలపల్లి యాదవ బీబీపేట్. ఇప్పుడు కోనాపూర్ మచ్చలక్ష్మి, కోనాపూర్ గ్రామము మచ్చలక్ష్మి యాదవ. తర్వాత ఫర్జన్ బేగం గారు, కమలమ్మ, ఫర్జానా బేగం. తర్వాత బీవీపేట మండలం వాళ్ళు రెడీగా ఉండాలండి. ఖమ్మం జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు లైసెన్స్ దారులను ఎంపిక చేసేందుకు 18/10/2019 ఖమ్మంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారి మరియు ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ సైదులు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుండి డ్రా ప్రక్రియ మొదలైంది. ఖమ్మం జిల్లాలో 89 షాపులకు 4303 దరఖాస్తులు వచ్చాయని, డ్రా ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రా ప్రక్రియ కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి అంజన్ రావు ఆధ్వర్యంలో మీడియా సమక్షంలో పారదర్శకంగా జరుగుతుంది అని, ఈ ప్రక్రియను హాల్లో మరియు హాల్ బయట ప్రత్యేక స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తుంది. పరకాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. మూధోల్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పోలీస్ సమరవీరుల త్యాగాలు మరువలేనివని నివాళులు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం దుకాణాల కేటాయింపు. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.